అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ లో ఉచ్చుబిగిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధం లేకపోయినా బలవంతంగా నిధులు ఖర్చు చేయించారని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి నిబంధనలను ఉల్లంఘించినట్లు నివేదికను రూపొందించారు. హెచ్ఎండీఏకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణకైన ఖర్చులో 20,99,78,136 రూపాయలను చెల్లించారు. ట్రాక్ ఏర్పాటుకు 30 కోట్లు చెల్లించారు. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఇతర ఖర్చుల కోసం మరో 4,27,64,878 రూపాయలు చెల్లించినట్లు రికార్డ్స్ లో పేర్కొన్నారు. ఇక హెచ్ఎండీఏ చట్టం ప్రకారం ఏర్పాటైన మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి లేకుండానే ప్రభుత్వ అధికారి అరవింద్ కుమార్ ఈ చెల్లింపులన్నింటినీ ఆమోదించారు. ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎండీఏ లేదా దాని కార్యనిర్వాహక కమిటీ నుంచి ఎలాంటి ఆమోదం పొందలేదని నివేదికలు పొందుపర్చారు. అంతర్జాతీయ క్రీడల కోసం డబ్బు ఖర్చు పెట్టడం హెచ్ఎండీఏ చట్ట ప్రకారం చెల్లదని నివేదికలు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఫార్ములా ఈ రేస్ కోసం నిధులను పక్కదోవ పట్టించిన కేసులో నిందితులతో పాటు నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ నివేదిక ప్రకారం కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ ఎఫ్ఈఓలను చేర్చారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టు ఏసీబీ సమర్పించినట్టుగా తెలుస్తోంది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్ పై కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అప్పటి నుంచి కూడా ఇది కేవలం ఒకరి కేటీఆర్ ఇంట్రెస్ట్ తోనే జరిగినటువంటి రేసింగ్ కిందకే భావించి ఈ విచారణ జరిపింది. దాంట్లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4, A5 గా ఎఫ్ఈఓ ప్రతినిధులను చేరుస్తూ ఏసీబీ ఇప్పటి వరకు సేకరించినటువంటి వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించాలనేది కేటీఆర్ సొంత నిర్ణయం మాత్రమే అని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో ఈ రేసు నిర్వహించారు కేటీఆర్ అంటూ కూడా రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది ఏసీబీ అధికారులు. క్విట్ ప్రూకో జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే ఎలక్టోరల్ బాండ్స్ ని చెల్లించారు. 2022 ఏప్రిల్ అక్టోబర్ నెలలో ఈ బాండ్స్ ని చెల్లించారు. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినందుకు ఏసీఈ నెక్స్ట్ జెన్ కు ప్రమోటర్ గా అవకాశం కల్పించారంటూ ప్రధానంగా ఈ అంశాలు ఏసీబీ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 క్లాస్ 1 299 నిబంధనలను ఉల్లంఘించారు. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి కాంట్రాక్ట్ ను కాంపిటీట్ అథారిటీ అనుమతి లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ గవర్నర్ సంతకం లేకుండా ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఈ విషయాన్ని ఏసీబీ గుర్తించడం జరిగింది. 2 అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవు. ఎంఏయుడి నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. హెచ్ఎండిఏ ప్రమోటర్ గా ఉండేందుకు హెచ్ఎండిఏ నిధులు ఉపయోగించారు. రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం సమాచారం ఇవ్వలేదు. బిజినెస్ రూల్స్ ని ఉల్లంఘిస్తూ అప్పుడు రాష్ట్ర సిఎస్ కి, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి, అప్పుడు ముఖ్యమంత్రికి సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారాన్ని కేటీఆర్ నడిపించారన్నట్టుగా కూడా ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. 10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఎన్నికల కోడ్ సందర్భంగా ఉన్నటువంటి నియమాలు అక్టోబర్ 23, 9 నుంచి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సీజన్ 10 చెల్లింపులతో పాటు కొత్త అగ్రిమెంట్లు సైతం 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులతో పాటు అగ్రిమెంట్స్ చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నట్టుగా కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ట్రై పార్టీ అగ్రిమెంట్ లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ట్రై పార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేకపోయినా అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఎఫ్ఈఓకు 46 కోట్లు చెల్లించాలని బిల్ పాస్ చేశారు అప్పుడు ప్రభుత్వం అంటూ ఏసీబీ రిపోర్ట్ తయారు చేసింది. సీజన్ 10 కోసం హెచ్ఎండిఏ నుంచి 54.88 కోట్లు చెల్లించడం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్యాక్స్ తో పాటు జీఎస్టీ ఫైన్ సైతం హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల భారం పడింది అంటూ కూడా ఏసీబీ వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అక్టోబర్
2023-30 చేసుకున్నటువంటి సెకండ్ అగ్రిమెంట్ కారణంగా సీజన్ 10, 11, 12 కలిపి ప్రభుత్వంపై 600 కోట్ల భారం పడింది. హెచ్ఎండిఏ ఎంటర్ కాకుండా ఉంటే ఈ బాధ్యత అంతా కూడా ఏసీ నెక్స్ట్ జెన్ మీద ఉండేది అంటూ కూడా ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది. నైల్సన్ రిపోర్ట్ ను కేటీఆర్ చూపిస్తూ పదే రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కూడా ఈ అబద్ధం 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చినట్టు ఒక్క రిపోర్ట్ కూడా లేదు అంటూ కూడా ఈ రవితేజ ప్లీజ్ కంటిన్యూ. సపోర్ట్ రవితేజ కంటిన్యూ. కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేశారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు ఈ ఫార్ములా రేస్ ని అంటూ మాత్రం ఏసీబీ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటూ 2 చోట్ల తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగకుండా అతని పైనే తనే నడిచి ఈ అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. బిఎల్ఎన్ రెడ్డి తప్పు అని తెలిసిన బిల్స్ ను హెచ్ఎండిఏ నుంచి శాంక్షన్ చేశాడు. తన కింది స్థాయి సిబ్బందిని ఒప్పించాడు. రిటైర్ అయిన తర్వాత కూడా తనకి అవకాశం కల్పించినందుకు ఈ అక్రమాలు పాల్పంచుకున్నాడంటూ కూడా బిఎల్ రెడ్డి పైన ఈ ఏసీబీ ఈ ఆరోపణలు మోపింది. మల్లీశ్వరరావు ఫార్ములా రేస్ డీల్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎలక్టోరల్ బాండ్స్ చెల్లింపు వరకు కూడా అన్నిట్లో ఫెసిలిటేటర్ గా, ఆర్కిటెక్ట్ గా అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ కూడా ఈ వివరాలన్నీ గుర్తించడం జరిగింది. అక్రమ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎఫ్ఈఓ, సిఇఓ అగ్రిమెంట్ సంబంధం లేని హెచ్ఎండి నుంచి నిధులు పొందాడు. అగ్రిమెంట్లను అక్రమంగా టర్మినేట్ చేశాడు. అక్రమంగా పొందిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తా ఉన్నాడంటూ కూడా ఎఫ్ఈఓ, సిఇఓ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఎంక్వైరీలో హాజరైనప్పుడు ఈ విషయాన్ని తెలియజేశారు. నిందితులపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13A క్లాస్ 1, రెడ్ విత్ 13 క్లాస్ పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ హెచ్ఎండిఏకు భారీ నష్టం చేకూర్చినటువంటి ఎఫ్ఈఓ, సిఇఓ కూడా బాగా లాభం జరిగింది అంటూ కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. సెక్షన్ 409 అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ప్రజానిధుల దుర్వినియోగం చేశారు. సెక్షన్ 120B నిందితులందరూ కలిసి క్రిమినల్ కాన్స్పిరెన్సీకి పాల్పడ్డారంటూ కూడా ఏసీబీ అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇది ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.